హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మా అత్తమ్మ కలిసి ఇక్కడ కందగడ్డ బూరెలు చేస్తున్నాం. చాలామంది అయితే పప్పుతో చేసుకుంటారు, కానీ ఈసారి మేము కొత్తగా ట్రై చేద్దామని కందగడ్డతో బూరెలు చేస్తున్నాం. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా బాగా వచ్చినాయి అండ్ టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది. అండ్ విషయానికి వచ్చేస్తే ఉగాది అనేది మాకు చాలా పెద్ద పండుగ. మేము దీన్ని 3 రోజులు జరుపుకుంటాం. ఇక్కడ మా మావయ్య చూడండి, ఈ పువ్వులని తీగదారి పువ్వులు అంటారు. ఈ పువ్వులతో ఒక పందిరిలాగా వేసి మంచిగా అలంకరించి దాంట్లో మా పనిముట్లన్నీ పెట్టి పసుపు కుంకుమ పెట్టి కంకణం కడతాడండి. ఆ తర్వాత పూజ గదిలోనే బెల్లన్నం అంటే పరమన్నం అండి ఇలా లడ్డూల్లాగా చేసి పక్క పెడతాడు. ఆ తర్వాత బూరెలు ఇంకా ఈ లడ్డూలు పెట్టేసి దానిపైన ఆకులతో కుట్టిన ఇస్తారు పెట్టేసి పక్కకు పెడతారండి. ఆ తర్వాత మా అత్తమ్మ చూడండి, ఇక్కడ దీన్ని బ్లౌజ్ పీస్ అంటారు కదా, బ్లౌజ్ పీస్ని కనుమలాగా తయారు చేసి దీన్ని దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత దీంట్లో ఒక కుడక పెట్టేస్తుంది. మనకి కుడక ఎందుకు అంటే మనం ఏ దేవుడు చేసుకున్నా కానీ ఫస్ట్ గౌరీ పూజ చేసుకుంటాం కదా, సో ఈ కుడకల గౌరమ్మను పెట్టేసి ఆ తర్వాత పసుపు కుంకుమ బుక్క గులాలు అండ్ సమ్ చిల్లర కంకణం అట్లా పెట్టేస్తారండి. ఆ తర్వాత ఇది చూడండి, ఉగాది పచ్చడి తీపి చేదు ఉగరు పులుపు అన్నీ కలిసి మిక్స్ అయిన ఇది ఉగాది పచ్చడి. చాలా ఇష్టం అందరికీ. నేను చూడండి, ఇక్కడ మా అత్తమ్మ గౌరమ్మ మీదికి వస్త్రం తయారు చేసి ఇవ్వమని చెప్పింది. నేనేదో అలాగా కష్టపడి ట్రై చేస్తాను. అండ్ మంగళహారతి నాకు ఎట్లాగో పాటలు రావు. మా మామయ్య చూడండి ఒక రేంజ్లో వాడతాడు పాట. గణపతి హారతి గై కొను కోరితి దీపతాయ నాద సౌబ్రధర యజ్ఞోపవీత పూతకాంతక దీపతాయ నాద. అండ్ ఇది వచ్చేసి ఈ సంవత్సరం మనకు ఎలా ఉందో తెలుసుకోవడానికి చూస్తామన్నట్టు. ఇది తాతల నాటిది, అప్పటి నుంచి ఇలానే ప్రాసెసింగ్ వస్తూనే ఉంది. ఇదేంటిదంటే గోధుమలు తీసుకొని ఎదురుగా కూర్చొని ఇట్లా ఒక ఆకు తీసుకొని ఆ ఆకులో కొన్ని గోధుమ గింజలు పెట్టేసి కౌంట్ చేస్తారన్నట్టు. 2, 4, 6, 8 అట్లా సంథింగ్ వస్తే సరి సంఖ్యలు వస్తే వాళ్ళకి ఈ సంవత్సరం బాగలేదన్నట్టు. 3, 5, 7, 9 అట్లా వస్తే ఈ సంవత్సరం అంతా వాళ్ళకు చాలా బాగుందన్నట్టు. ఇది ఒక మూఢనమ్మకం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తా ఈసారి నాకు ఏమొస్తుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది, దేవుడికి మంచిగా ఆరగింపు చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత మనం కంకణం కట్టుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడి తాగేసి దేవుడికి మంచిగా మన కోరికలు మొక్కుకొని ఏమేం జరగాలి ఈ సంవత్సరం అంతా మనం అనుకున్నది జరగాలి అని దేవుని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తర్వాత తులసి కోట కాడికి మనము దీపము ఇంకా అగరబత్తి అట్లా తీసుకెళ్ళి తులసి కోట కాడ పెట్టేసి దండం పెట్టేసి ఆ తర్వాత తులసి కోటకు మంచిగా పూజ చేసుకొని ఇంకేముంది మంచిగా పచ్చడి కడుపు నిండా తాగేసి అన్ని రుచులతో నిండిన పచ్చడి తాగేసి హ్యాపీగా ఉగాది పండుగ ఇలా జరిగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ.